బ్రేకింగ్ న్యూస్. ఉత్తరప్రదేశ్లో ఐసీస్ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో రిజ్వాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం. చాలా కాలంగా రిజ్వాన్ కదలికలపై నిఘా ఉంచింది కౌంటర్ ఇంటెలిజెన్స్. రిజ్వాన్ను ఇంతకుముందు ముంబైలో అరెస్ట్ చేయగా అతడి వద్ద నుంచి పెద్ద మొత్తంలో దేశ వ్యతిరేక సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఢిల్లీ పోలీసులు. ఉత్తరప్రదేశ్లో ఐసీస్ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, అనుమానితుని దగ్గర నుంచి ఏ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు? సో ఆయన ఎప్పటి నుంచి ఇటువంటి లింక్స్లో ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు? రైట్ రైట్ ఈరోజు నిన్న ఢిల్లీ పోలీసులు ఐసిస్ ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్న అనుమానితుడిని ఢిల్లీ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం నిన్న అదుపులోకి తీసుకుంది. అయితే ఉత్తరప్రదేశ్ లోని కుషీనగర్ లో రిజ్వాన్ అనే ఐసిస్ అనుమానితుడిని ఢిల్లీ పోలీసులు కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం అదుపులోకి తీసుకుంది. చాలా కాలంగా రిజ్వాన్ కదలికలపై కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం కదలికలపై నిఘా ఉంచింది. దానిలో భాగంగానే అతన్ని అంటే ఇంతకు ముందు అతడు ముంబైలోని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి పెద్ద మొత్తంలో దేశ వ్యతిరేక సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. అయితే 2016లో అరెస్ట్ అయిన రిజ్వాన్ జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ ఆన్లైన్ ఛానల్స్ ద్వారా ఐసిస్ కమాండర్లతో సంబంధాలు పెట్టుకున్నాడనేది కూడా ప్రధానంగా పోలీసులు ధృవీకరించారు. ఇప్పుడు పద్రౌనాలోని ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా కూడా ఢిల్లీ పోలీసులు కౌంటర్ విభాగం గుర్తించాయి. అయితే అతని వద్ద నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు, దేశ వ్యతిరేక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే రిజ్వాన్ అహ్మద్ ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం వారి అధీనంలో ప్రెసిడెంట్ ఉన్నారు. అయితే మొత్తంగా ఈ ఉత్తరప్రదేశ్ లోని కుషీనగర్ లో ఐసిస్ అనుమానితుడిని అరెస్ట్ చేయడం, అతని వద్ద నుంచి కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం, గతంలో కూడా 2016లో ముంబైలో అరెస్ట్ అయ్యి 2023లో అతను విడుదలయ్యాడు. అతని నుంచి భారీగా దేశ వ్యతిరేక సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాడు. పాకిస్తాన్ కు అనుకూలంగా తాను పనిచేస్తున్నారు. దాంతో పాటు ఇక్కడున్న సమాచారంతో కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఐసిస్ బృందానికి ఇవ్వడం కానీ, ఇక్కడ కొంతమంది రిక్రూట్ చేసుకోవడంలో కూడా రిజ్వాన్ కీలక పాత్ర వహిస్తున్నారనేది కూడా ఢిల్లీ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. దానిలో భాగంగానే ప్రతి క్షణం కూడా అతని కదలికలపై నిఘా ఉంచిన ఢిల్లీ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఎప్పటికప్పుడు అతని నుంచి అతని సమాచారాన్ని సేకరించడం, నిన్న ఇతన్ని అదుపులోకి తీసుకునే నేపథ్యంలో అతని వద్ద నుంచి కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధానంగా అతను ఎవరెవరితో ఎక్కువగా టచ్ లో ఉన్నారు, ఎవరెవరిని రిక్రూట్ చేసుకున్నారు, ఇంకా ఈ ఉగ్రవాదానికి సంబంధించి ఎక్కువగా ఈ ప్రేరేపిత విజువల్స్ వీడియోస్ కానీ, ఆడియోస్, మరోవైపు బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇవన్నీ ఇప్పటి వరకు ఎవరెవరితో మాట్లాడాడు రిజ్వాన్, ఎవరెవరిని అటువైపు ఐసిస్ వైపు డైవర్ట్ చేస్తున్నారనే కోణంలో కూడా ప్రెసిడెంట్ అతని నుంచి కీలక సమాచారాన్ని సేకరించడంలో ఢిల్లీ పోలీసు కౌంటర్ ఇంటెలిజెన్స్ నిమగ్నమై ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.